అందరికీ నమస్కారం. నేను మీ ఆడారి నాగరాజు. అయితే ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుందని చెప్పి చాలామంది నేను అడగడం జరిగింది. అయితే ఒకసారి మహారాష్ట్ర సంబంధించిన ఒక భౌగోళిక పరిస్థితులు కానీ లేకపోతే తెలుగు వాళ్ళు అక్కడికి ఏ రకంగా వెళ్ళారని కూడా మనం ఈసారి విశ్లేషించుకోబోతున్నాం. ఏదైతే 1983లో మన తెలుగు వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. సుమారుగా 140 సంవత్సరాల క్రితమే మన తెలుగు వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన మన తెలుగు వాళ్ళు భవన నిర్మాణ కార్మికులుగా, ముఠా కార్మికులుగా, రకరకాలుగా కార్మిక విభాగంలో మన తెలుగు వాళ్ళు మొట్టమొదట పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లోని కానీ లేదా రాజకీయ రంగంలో కానీ రావడం జరిగింది. అయితే ఈసారి మనం మహారాష్ట్రలో ఒకసారి గమనించినట్టయితే మొట్టమొదటి స్పీకర్ కూడా మన తెలుగు వాళ్ళు కూడా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఒక మినిస్టర్ కూడా మన తెలుగు వాళ్ళే కావడం ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు చాలా స్థానికంగా స్థిరపడారని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 40 నియోజకవర్గాల్లో మన తెలుగు వాళ్ళు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏవైతే మహారాష్ట్ర సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం మహారాష్ట్రలో మన శివసేన పార్టీకి మన తెలుగు వాళ్ళు ఎక్కువ మొదటి నుంచి సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే శివసేన పార్టీ ప్రాంతీయ పార్టీ కాబట్టి గత 50 సంవత్సరాల నుంచి ఉన్న ఆ శివసేన పార్టీకే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మద్దతు ఇచ్చేవాళ్ళు. గత 10-15 సంవత్సరాల నుంచి అటు కాంగ్రెస్ పార్టీకి కానీ అటు బీజేపీ పార్టీకి కానీ మన తెలుగు వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు మాత్రం మహారాష్ట్రలో ఎక్కువ శాతం మన తెలుగు వాళ్ళు శివసేన పార్టీకి టైఅప్గా ఉండేవాళ్ళు. ఆ పార్టీలోనే ఎక్కువ మంది పనిచేశారు. కాబట్టి ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ముంబై, సోలాపూర్ అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సుమారుగా ఒక దరిదాపులు 80 లక్షల నుంచి కోటి వరకు కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈసారి 40 నియోజకవర్గాల్ని మన తెలుగు వాళ్ళు అక్కడ ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు వాళ్ళ ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా రాజకీయ పార్టీలతో ఉండడం, పనిచేయడం, ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా స్పీకర్ గాను అదేవిధంగా బీజేపీ పార్టీలో మినిస్టర్గా పనిచేయడం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా